అంబేద్కరు భారతదేశంలో శాస్త్రీయ ఆలోచన ఉండాలి అన్నాడు. విద్యలో శాస్త్రీయ ఆలోచన ఉండాలి, సమాజంలో శాస్త్రీయ ఆలోచన ఉండాలి, అన్ని రంగాల్లో శాస్త్రీయ ఆలోచన ఉన్నప్పుడే భారతదేశంలో మౌలిక మార్పు జరుగుతుందని అంబేద్కర్ కోరుకున్నాడు, తన రచనలో రాశాడు. ఆనాడు ఈ దేశాన్ని వెనక్కి నడిపించే అనేక భావాలను, ఆలోచనలను ఆయన ఖండించాడు. వేదంలో ఉన్న విషయాలను చదువుకున్నాడు. వేదంలో ఉన్న విషయాలను చదువుకొని అందులో తప్పులు ఏమున్నాయి, ఈ సమాజాన్ని తప్పుదారి పట్టించే అవకాశం ఎట్లా ఉన్నది. వేదం అంటే భారతదేశంలో 4 వేదాలు భారతదేశంలో అందరికీ ప్రమాణంగా చెప్తారు. కానీ వేదాల్లో ఏమున్నది అంబేద్కర్ రాసి ఈ వేదాల్లో సమాజాన్ని వెనక్కి నడిపించేది ఉన్నది. ఋగ్వేదంలో వర్ణ వ్యవస్థ గురించి చెప్పారు, దాంట్లో పురుష సూక్తం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కుల వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ తర్వాత కుల వ్యవస్థ నిర్మాణంగా అయి ఉండాలంటే దేవుణ్ణి తీసుకొచ్చారు. దేవుని తీసుకొచ్చి దేవుడు చెప్పాడు గనక దేవుని తల నుంచి 4 పుట్టారని చెబితే, దేవుని శరీరం నుంచి 4 పుట్టారని చెబితే అంబేద్కర్ దాన్ని ఖండించాడు. తల నుంచి పుట్టారు బ్రాహ్మణులు, చేతుల నుంచి పుట్టారు క్షత్రియులు, తొడల నుంచి పుట్టారు వైశ్యులు, పాదాల నుంచి పుట్టారు శూద్రులు అని చెబితే అసలుకి ఎవరికైనా ఒక మనిషికి, మగ మనిషికి మనుషులు పుడతారా అని అంబేద్కర్ ప్రశ్నించాడు. మగ మనిషికి పుట్టారు ఎప్పుడైనా. స్త్రీకే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక జీవిని జన్మించే శక్తి, ఒక జీవిని కనే శక్తి ఎవరికి ఉంటుంది అంటే స్త్రీకి మాత్రమే ఉంటుంది. కనుక ఈ దేశంలో ఒక తప్పుడు ఆలోచన విధానాన్ని రాసి, పుస్తకాల ద్వారా రాసి సమాజంలో ప్రచారం చేస్తున్నారని దాన్ని అంబేద్కర్ ఖండించాడు. అది శాస్త్రీయమైన ఆలోచన ఈ దేశంలో ఉండాలన్నాడు. అదేవిధంగా కుల వ్యవస్థ గురించి చెప్పినప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎందుకు ఉండాలి? దేశంలో మనుషులందరూ సమానమే కదా. తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళు అందరూ సమానమే. మన శరీరంలో ప్రవహించే రక్తం బ్రాహ్మణుని కోస్తే బ్రాహ్మణ శరీరంలో రక్తం తెల్లగేమి ఉండదు, మన శరీరంలో రక్తం నల్లగేమి ఉండదు. మనం నల్ల సెట్ వేసుకున్నాం, నల్ల సెట్ వేసుకున్నంత మాత్రాన మన రక్తం నల్లగా ఉండదు. మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయనేది ముఖ్యం. మనం ఏ షర్ట్ వేసుకున్నాం అనేది కాదు, ఏ దుస్తులు వేసుకున్నాం అనేది కాదు, మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయనేది ముఖ్యం. కనుక అంబేద్కర్ ఏమన్నాడంటే మనిషి శరీరంలో రక్తం అందరికీ ఒకే రక్తం ఉన్నది, అది ఒకే కలర్లో ఉన్నది. మనిషికి శరీరంలో ఉండే అన్ని అవయవాలు అందరికీ ఒకేలాగున్నాయి. మరి ఉన్నప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎందుకు అవుతారు, అంటరాని వాళ్ళు సమాజంలో ఎందుకున్నారనే ప్రశ్న అంబేద్కర్ వేశాడు. ఇది శాస్త్రీయమైన ఆలోచన. ఆ తర్వాత అంబేద్కర్ సమాజంలో చేతబడి పేరు మీద, బాణామతి పేరు మీద వితంతువులకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేయకుండా, పెళ్ళిళ్ళు చేస్తే ఒక తప్పుడు పద్ధతి వస్తుందని ఆలోచించి, అదేవిధంగా భర్త చనిపోతే చనిపోయిన భర్త వేదిక మీద ఆ భర్త ఏదైతే శ్మశానంలో పెట్టి కాల్స్తారో దాని మీద భార్యను కూడా పెట్టి చంపడం, ఇట్లాంటివన్నీ